హాయ్ రోడ్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్రారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చాలా మందికి ముఖ్యమైన అప్డేట్స్ ఏంటమ్మా అంటే, చాలా మంది ఒక ఇబ్బంది పడుతున్నారు సార్. ఏంటంటే సార్, డిగ్రీలో 45% ఉన్న వాళ్ళు 50% ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదా? మరి దీనికి సంబంధించి ప్రభుత్వం మనకి ప్రతిపాదన కూడా అందించడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మరి 40%కే తగ్గించడం కూడా జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల అభ్యర్థులకి మరి ఎటువంటి సమస్య లేదు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి రెండు సమస్యలు, ప్రధాన సమస్యలు ఏంటమ్మా అంటే, ఒకటి డిఎస్సి సమయాన్ని తగ్గించాలా అంటే పొడిగించాలా. మరి ఏంటి సార్ అంటే 45 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. మరి ఈ సమయాన్ని 90 రోజులుగా పొడిగిస్తే సో ప్రిపేర్ అవ్వడానికి మరికొద్ది సమయం ఉంటుంది. దీనివల్ల కొద్దిగా ప్రిపేర్ అవుతామంటూ చాలా మంది డిఎస్సి అభ్యర్థులు కోరుకుంటున్నారు. చాలా మంది అంటే డిఎస్సి సమయం పొడిగించాలా అనేది 90% కోరుకుంటే 10% మాకు త్వరగా ఎగ్జామ్స్ నిర్వహించాలా అంటూ 90% అలా ఉన్నారు, 10% ఇలా ఉన్నారండి. మరి చాలా మంది అభ్యర్థులు ఇక్కడ నారా లోకేష్ గారికి మెయిల్స్ పెట్టారు. సార్, డిఎస్సి సమయాన్ని పొడిగించండి, సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి. ఇలా దాదాపు 2 లక్షల పైగానే మెయిల్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం దీనిపైన మనకు ఏప్రిల్ 28 లేదా ఏప్రిల్ 30 తేదీ లోపు ఏమైనా క్లారిటీ ఇచ్చే కూడా అవకాశాలు అనేవి ఉన్నాయండి. మరి ఇంకా పరిశీలించుకుంటే దీని తర్వాత పాయింట్ ఏంటమ్మా అంటే, ఒకే జిల్లా ఒకే ప్రశ్నాపత్రం. ప్రతి ఒక్క అభ్యర్థి అంటే 100 మంది తీసుకుంటే 100 మంది అభ్యర్థులు కూడా ఈ అంశాన్ని కోరుకుంటున్నారు. ఏంటి సార్ అంటే, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రశ్నాపత్రం ఉండాలా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవడం అనేది జరుగుతుందండి. మరి ఏంటి సార్ అంటే, దానివల్ల ప్రయోజనం ఏంటమ్మా అంటే, ఎటువంటి గందరగోళం లేకుండా ఎగ్జామ్స్ అనేవి సజావుగా జరుగుతాయంటే, మరి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చేటువంటి 100 పోస్టులకో 200 పోస్టులకో ఒక జిల్లా తీసుకున్నప్పుడు, ఒక జిల్లాలో 30,000 20,000 మంది, 30,000 మంది, 40,000 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకే దాదాపు 10, 12, 15 ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల మరి సప్రమాణత, విశ్వనీయత అని ఉంటాయా సార్ అంటే ఉండవు. దీనివల్ల ఇబ్బంది పడతారు. నార్మలైజేషన్ చేసినా కూడా మరి చదువుకునేటువంటి అభ్యర్థికి 100% చదివేటువంటి అభ్యర్థికి న్యాయం జరగదు అంటూ చాలా మంది విద్యార్థుల యొక్క సందేహం అండి. మరి ఇలాంటి వాటికి సంబంధించి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మనకు కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందాం. అంటే ఒకే పరీక్ష నిర్వహిస్తారా, లేకుంటే ఆల్రెడీ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో ఆ విధంగా నిర్వహిస్తారా అంటే అనేది మనకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఒకే పరీక్ష నిర్వహించింది, ఒక్కొక్క జిల్లాకు ఒక్కో పరీక్ష. మరి ఆ విధంగా ఇక్కడ కూడా నిర్వహిస్తారనే దాని గురించి కూడా మనము ప్రభుత్వం వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. నేను ఒక విధంగా, ఇంకొకరు ఇంకో విధంగా ఇలా చెప్పడం వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. అందుకు ఏదైనా ఉన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం నుంచి ఏదైనా అఫీషియల్ గా వచ్చేంత వరకు మనం నమ్మేకి అవకాశం లేదండి. కానీ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటే అది సామాజిక మాధ్యమాల ద్వారా మరి మెయిల్స్ పెట్టడమో లేదా ట్విట్టర్ లో రీట్వీట్ చేయడమో, ఏంటి సార్ అంటే మరి ఒకే జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించండి, ఇలా చేసుకుంటే ప్రభుత్వం మన విన్నపాన్ని మరి పరిగణలోకి తీసుకుని కూడా అవకాశం అనేది ఉంటుందండి. మరి ఇక్కడ ఏంటమ్మా అంటే, మనం పరిశీలించుకుంటే మరి ఇక్కడ మనకు సంబంధించి మనం ఏపీ టెట్ 2024 అండి. మరి ఏపీ టెట్ 2024లో జరిగినటువంటి ప్రశ్న పత్రాలని మనం బుక్ రూపంలో రిలీజ్ చేయడం జరిగిందండి. ఎస్జిటి, ఎస్ఏ అన్ని ప్రశ్న పత్రాలని బుక్ రూపంలో రిలీజ్ చేశాం. మరి ఏంటి సార్, ఈ పుస్తకం మనకి ఏమైనా ఉపయోగపడుతుందా సార్? ఎస్జిటి వాళ్ళకంటే 100% ఉపయోగపడుతుంది, ఎస్ఏ వాళ్ళకు కూడా. మరి ఎస్జిటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతారు సార్ అంటే, ఇక్కడ పేపర్ 2 పరిశీలించుకుంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ ఇలా ఇచ్చినప్పుడు మీకు 100% ఉపయోగపడుతుంది. ఎందుకు? డిఎస్సి సిలబస్ లో మనం 10th క్లాస్ స్థాయిలో చదవాలి కాబట్టి మరి ఆల్రెడీ పేపర్ 2 వాళ్ళకి టెట్ లో 10th క్లాస్ స్థాయిలో బిట్లు ఇచ్చింటారు. ఆ బిట్లు మనం ప్రాక్టీస్ చేసుకుంటే మన జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ అనేది చాలా కఠినంగా ఇచ్చారు కాబట్టి ఆ ప్రశ్నలు మనం ఇక్కడ సమాధానం చేసుకోగలిగితే, ఎందుకంటే ప్రభుత్వ పరీక్షలు కాబట్టి ఈ ప్రశ్నలు మనం 100% మనం ప్రాక్టీస్ చేసుకుంటే డిఎస్సి లో కొద్ది వరకు మనకి బిట్స్ ప్రాక్టీస్ చేసేట్లు అవుతుంది. ఈ పుస్తకం అనేది ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఉపయోగపడుతుంది. మరి ఇందులో మన ఇంగ్లీష్, మ్యాథ్స్ సంబంధించి మనం ఆన్సర్స్ కూడా విత్ తెలుగులో ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ పుస్తకాన్ని తీసుకునే వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, ఏప్రిల్ 30వ తేదీ నుండి మనం ప్రారంభించేటువంటి మాస్టర్స్ టెస్ట్ సిరీస్ బ్యాచ్ ని పూర్తి ఉచితంగా ఇస్తున్నామండి. అంటే 499 రూపాయలు విలువ చేసేటువంటి
ఈ ఎగ్జామ్ బ్యాచ్ ని మీకు పూర్తి ఉచితంగా అందించడం కూడా జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకున్నామా. మరి ఇంకా ఏంటి సార్ అంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు అందరికీ కూడా టిఐఈ ప్రాక్టీస్ బిట్స్ పుస్తకాన్ని మనం రూపొందించామండి 2700 పైగా ప్రశ్నలతో. ఇంకా ఏంటమ్మా అంటే ఎస్జిటి వాళ్ళకి ఆల్ మెథడ్స్, తర్వాత తెలుగు కంటెంట్ గ్రామర్, తెలుగు మెథడాలజీ, తెలుగు బిట్ బ్యాంక్ పుస్తకాలని కూడా సో మీకు అందించడం జరుగుతుందండి. సో ఇది దానికి సంబంధించి మరి మన పుస్తకాలు కావాల్సిన వారు మన నెంబర్లకు సంప్రదించండి 6300878497 9182881240 అండి. మరి ఇక్కడ అందరికీ కూడా మరి ఏమి ఇచ్చారు సార్ అంటే డిఎస్సి ఎవరైతే ముందు అప్లై చేసుకున్నారో వాళ్ళకందరికీ కూడా ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగిందండి. సార్ దీని వల్ల ఏంటి సార్ అంటే మనం ఇంతకుముందు ఏమైనా మిస్టేక్స్ చేసింటే అప్లై చేసేటప్పుడు వాటిని సరి చేసుకునేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం అయితే కల్పించడం అనేది జరిగిందండి. మరి ఎవరైతే పెళ్ళైన మహిళలు అండి ప్రత్యేకంగా మరి వీళ్ళు ఏం చేశారు సార్ అంటే మరి ముందు తెలియక ఇంటి పేరు పెట్టేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులో ఉండేదో లేదా ఇట్లాంటి మిస్టేక్స్ అన్ని చేశారన్నమాట. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా సరి చేసుకోవడానికి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. మరి త్వరగా ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా చూసి మీరు అప్లై చేసినప్పుడు దరఖాస్తులో ఏమైతే లోపాలు ఉన్నాయో అంటే ఏమైతే రాంగ్ మీరు అప్లై చేశారో అవన్నీ కూడా క్రెడిట్ చేసుకోవడానికి ప్రభుత్వం అనేది అవకాశం అనేది కల్పించిందండి. ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా. సో మన